మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. మరొకసారి చదువుదాం. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవుడి మాట చేత మనల్ని బలపరిచి లోకములో నడిపించునుగాక. ఆమెన్. ప్రియులరా, ఈ లోకములో ఎన్నో లాభాలు కొరకు మనం ప్రయాసపడతా ఉన్నాం. ఏది చేసినా లాభం ఆశిస్తూ ఉన్నాం కదా. ఈ లోకంలో మనము ఏమి చేసినా లాభము లేదంట. ఎందుకు తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను ఈ సామెతలలో ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే లాభం వస్తుంది. మరి ఎక్కడ లాభం దొరకదంటే ఇదే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగికి రాశాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో ఎన్ని పాట్లు పడిన లాభము లేదనే మాటను చూస్తాం. 2:11 ప్రయాసపడిన లాభము లేదని చూస్తాం. 1:9 కష్టపడిన లాభం లేదని చూస్తాం. 5:16 సంపాదించిన లాభం లేదని చూస్తాం. ప్రియులరా, ఎన్ని పాటలు పడినా లాభం లేదు, ప్రయాసపడిన లాభం లేదు, కష్టపడిన లాభం లేదు. సంపాదించిన ఆ సంపాదనలో వచ్చినటువంటి రాబడిలో కూడా మనకి లాభం లేదంట. మరి ఎక్కడ లాభం అయ్యా? నేను ఏం చేస్తే లాభం వస్తుంది అని ఆలోచన కలిగి ఉన్నారా? ఈ లోకంలో ప్రియులరా, ఈ సొలొమోను ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే మనము లాభం పొందుతామంట. ఆజ్ఞ అనగా మరేమో కాదు, దేవుని ఆజ్ఞ అనగా దేవుని మాట, దేవుని నోట నుండి వచ్చే మాట. దేవుని మాట అంటే దేవుడు ఎలా మాట్లాడతాడంటే వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఆయన ఎలా ఉన్నాడు? దేవుడు వాక్యమై ఉన్నాడు గనక ఈ వాక్యమందు మనము భయము భక్తి కలిగి జీవిస్తే లాభం పొందుతామట. ఇంకా లాభం ఎక్కడ ఉంటుందంటే తిమోతిలకు రాసిన 1వ పత్రిక 6:6 అంటాడు, దైవ భక్తి కలిగి ఉంటే లాభం పొందుతామంట. దైవ భక్తి ఇక్కడేమో ఆజ్ఞ విషయమై దైవ వాక్యము యందు భయము భక్తి కలిగి ఉంటే లాభం పొందుతాం. మరింక విశేషంగా చెప్పాడు, దైవ భక్తి కలిగి ఉంటే లాభం పొందుతాం. పిల్లలు, నిజమే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఈ లోకంలో మనం ఏదైతే లాభం కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో ఆ లాభాన్ని మనం పొందుకోవాలంటే ప్రియులరా, ఇదిగో దేవుని వాక్యమైన దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే మనం లాభం పొందుతాం. అంత మాత్రమే కాదు, దైవ భక్తి, దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే లాభాన్ని పొందుతాం. మరింకా విశేషంగా చెప్పాడు పౌలు. ఎంత గొప్ప స్టేట్మెంట్ కదా! ఈ లోకంలో ప్రతి క్రైస్తవునికి అది ఒక గొప్ప స్టేట్మెంట్. ప్రియులరా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఎక్కడో తెలుసా ప్రియులరా? బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోతే కూడా ఆయన కొరకే చనిపోవాలి. ఎంతోమంది హతసాక్షులు ప్రభు కొరకు చనిపోయారు. ప్రియులరా, సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క సువార్త పని కొరకు వారి ప్రాణాలను పణంగా పెట్టి వారి ప్రాణాలను విడిచిపెట్టి సువార్త ప్రకటించినట్లుగా ఎంతోమంది హతసాక్షులు మనం చూసాం కదా. మనకు తెలుసు, పౌలు కూడా దేవుని సువార్త కొరకు ప్రాణం పెట్టిన వాడే. ఎక్కడ లాభం అంటే ప్రియులారా, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే లాభం పొందుతాం. దైవ భక్తి కలిగి ఉంటే లాభం పొందుతాం. మరీ విశేషంగా చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ప్రియులారా, నిజమే ప్రియులారా, ఈ లోకంలో కష్టపడిన మనకి లాభం దొరకదు, సంపాదించిన లాభము దొరకదు, ప్రయాసపడిన లాభం దొరకదు, ఎన్ని పాట్లు పడిన లాభము దొరకదు. కానీ దైవ భక్తి, ఆజ్ఞ విషయమై భక్తి, దేవుని యందు భక్తి కలిగి ఉంటేనే మనం లాభం పొందుతాం. గనక మన జీవితంలో దేవుని యందు భయము భక్తి లోపించిందేమో, ఆ లోపం ఉందేమో, దాన్ని సరిచేసుకుందాం, దేవుడిచ్చే లాభాన్ని పొందుకుందాం. ప్రియులరా, లాభం అంటే మరేదో కాదు, ఆజ్ఞ విషయమై భక్తి, దైవ భక్తి కలిగి ఉంటే లాభం అన్నాడు కదా. ఆ లాభం ఏంటో తెలుసా ప్రియులరా? మన కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నటువంటి పరలోకమే గొప్ప లాభం. ఆ పరలోకములో గొప్ప చోటును లభించే గొప్ప లాభాన్ని మనము మన కుటుంబాలను పొందుకుందాం. ఇటు ఆశీర్వాదం దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఈ దినాన చక్కని మాట చేత మనం బలపరిచే ప్రభువా,
ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే మేము లాభం పొందుతామని చక్కని మాట చేత బలపరిచాడు. సొలొమోను తండ్రి ప్రభు ప్రసంగికి రాస్తూ ఎన్నో శ్రేష్టమైన మాటలు చెప్పాడు. ఎన్ని పాటలు పడినా లాభం లేదు, ప్రయాసపడినా లాభం లేదు, కష్టపడినా లాభం లేదు, సంపాదించినా లాభం లేదు. కానీ మరి ఎక్కడ లాభం అంటే ఆజ్ఞ విషయమై భయము భక్తి కలిగి జీవిస్తే మాకు లాభం ఉంది ప్రభువా. దైవ భక్తి కలిగి ఉంటే లాభం ఉందని పౌలు చెప్పాడు ప్రభు. అలాగూ తండ్రి ప్రభు నీ యందు భయము భక్తి కలిగి జీవించి అయ్యా పరలోకంలో చోటు సంపాదించుకునే భాగ్యం మాకును మా కుటుంబాలకు దయచేయమని, మీరు మాత్రం మహిమ పొందమని, ఈ దినచర్య అంతట్లో ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, పనుల్లో మీరు తోడేయండి, ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.